పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను, గమనించండి. హెబ్రీ పత్రిక 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం కలిగిన ప్రతి మాట, ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనది. ఏది కూడా మీరు మిస్ చేసుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. ప్రతి మాట ఈ రోజుల్లో దేవుని వాక్యము నెమ్మదిగా అరుదైపోతున్న దినాలు. ముందు అరుదవుతాయి, తర్వాత కరువు అవుతాయి. చాలా ఘోరమైన దినాల వైపుకు మనం ప్రయాణం చేస్తున్నాము గనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడే దేవుని వాక్యములను సేకరించుకోమని, సమకూర్చుకోమని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రతి మాట, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మనల్ని ఇంకా దేవునికి దగ్గరగా చేసేదిగా, లోకానికి దూరముగాను దేవునికి దగ్గరగా చేసేదిగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన ప్రతి ఆత్మీయత, ప్రతి ప్రార్థన, ప్రతి ఉపవాసం, ప్రతి ఆరాధన, ప్రతి వర్తమానం, ప్రతి ఉపదేశము లోకానికి దూరంగా తీసుకెళ్ళాలి, దేవునికి దగ్గరగా మనలను చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లక్ష్యముతోనే మనము ముందుకు సాగుదుముగాక. ప్రియులారా, మనం నిన్న చదువుకున్న మన ఈ సభల యొక్క మెయిన్ వాక్యం మనం గమనించాం కదా. ఆ వాక్యం మీదనే, ఆ శీర్షిక మీదనే నిన్న వాక్యం ధ్యానించడం జరిగింది. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. దేవునికి స్తోత్రం కలిగాక. లక్ష్యం ఇదే. ఏది చేసినా అవన్నీ కూడా మనలను మన దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపరిచేదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథంలో ఒక ప్రశ్న ఉంది కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నిజముగానే మనము ఆయన సన్నిధిలో నిలబడటానికి మనకి ధైర్యము కలుగ చేయాలి. మన ఆత్మీయత అంతా కూడా. ఎంత మంచి మాట చదువుదాం ఒక్కసారి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. చాలా మంది అక్కలు చదువుతున్నట్టున్నారు యూట్యూబ్లో, కానీ నాకైతే వినబడతలేదు. నేను యూట్యూబ్ వాల్యూమ్ పెట్టానంటే నాకు రీసౌండ్ వస్తుందని వాల్యూమ్ తగ్గించుకున్నాను. అందుకే నేనే చదవాల్సి వస్తుంది. చదువుతున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. అయితే నేనే చదువుతాను, ఎందుకంటే మీరు చదివేది నాకు వినబడదు కనుక. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను, గమనించండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఆయన రాకడ యందు, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట ఎలా నిలబడాలి? ముఖం చాటేసుకునే పరిస్థితి రాకుండా, ఎవరో వెనకాల మనం దాక్కునే పరిస్థితి రాకుండా, సిగ్గుపడవలసిన అవసరం లేకుండా ధైర్యముగా ముందుకెళ్ళినట్లుగా మనం ఆయనలో నిలిచి ఉండాలి. దాని కొరకు సిద్ధపడాలి. మన ప్రార్థన మనకు ఆ ధైర్యము కలుగ చేయాలి. మన ఉపదేశం మనకి ఆ ధైర్యం కలుగ చేయాలి. ప్రభు వచ్చినప్పుడు సరాసరి డైరెక్ట్గా ఆయన ఎదుట నిలబడటానికి మనకు ఆ ధైర్యం రావాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ సడన్గా ఇన్స్పెక్షన్ అయిందనుకోండి, పరీక్ష రాసేటప్పుడు సడన్గా ఇన్స్పెక్షన్ అయిందనుకోండి, మన చేతిలో మొబైల్ ఫోన్లు కానీ స్లిప్లు కానీ ఉన్నాయంటే పరిస్థితి ఏంటి? వచ్చి ఒక పెద్ద మనిషి ఎదురుగా మనం నిలబడడానికి ధైర్యం సరిపోతుందా? పిల్లారా, యేసు ప్రభు రాకడలో ఆయన ఎదుట నిలబడటానికి సిగ్గుపడవలసిన అవసరం లేని విధముగా ధైర్యము మనకి, మన ఆత్మీయత, మన ప్రార్థన మనకి ఆ ధైర్యము పుట్టించేలాగా ఉండాలి. లక్ష్యం ఇదే, ఆయన ఎదుట నిలబడాలి. నిన్న మనం ధ్యానం చేసాం కదా, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు,
వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడుతురు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ మనం కొన్ని వచనాలు వరుసగా చూపించగలను ప్రియులారా. మన లక్ష్యం ఈ భూమి మీద, మన లక్ష్యము ఒక్కటే, యేసు ప్రభు రాకడలో ఆయన ఎదుట మనము యోగ్యులముగా, అర్హులముగా కనబడటానికి, మనలను మనం సిద్ధపరచుకోవటానికే ఈ ప్రయాసమంతా, ఈ ప్రాకులాటంతా. వ్యక్తిగతానికి సంబంధించిందైతే అంతే. వ్యక్తిగతం కానిదేదైనా ఉంది అంటే మనం ఎలా దేవుని సన్నిధికి వెళ్తున్నాం గనుక మనతో పాటు నలుగురిని తీసుకువెళ్ళాలి. లక్ష్యం ఇదే ప్రియులారా. సేవకులముగానైనా సంఘముగానైనా సరే లక్ష్యము ఆయన రాబోతున్నాడు, మనం ఆయన సన్నిధిలో నిలబడాలి. ఆయన దగ్గరికి వెళ్తూ వెళ్తూ 4 ఆత్మలను ఆయన దగ్గర తీసుకెళ్ళి చేర్చాలి. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ తెలిసిన వాక్యం లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఇదే మాట మనకు కనిపిస్తుంది. చదివాం కాబట్టి వరుసగా కొన్ని వచనాలు మీ ముందు పెడతాను. ప్రస్తుతానికి మనము ఆయన ఎదుట నిలబడటానికే సిద్ధపడాలి అనే విధంగా మనకు అర్థమయ్యేలాగా కొన్ని సపోర్టివ్ వచనాలు మీ ముందు నేను పెడుతున్నాను. 21:36 మనకు తెలుసు కదా, లూకాసు సువార్త. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ప్రార్థనకి మెలకుకున్న కనెక్షన్ ఏంటి? మన ప్రార్థన మనకి ఆ మెలకువను కలుగ చేయాలి. మన ప్రార్థన మనకు ఆ అవేర్నెస్ని కలిగించాలి. మన స్థితిని, సిచ్యువేషన్ని, చుట్టుపక్కల జరుగుతున్న దాన్ని స్కాన్ చేసి, అబ్జర్వ్ చేసి ఒక నిర్ణయానికి వచ్చేలాగా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీని తర్వాత జరగబోయేదేంటో మనం గెస్ చేయగలిగినట్లుగా. ఇవన్నీ అవేర్నెస్కి సంబంధించింది, అవగాహనకు సంబంధించింది, జాగ్రత్తకు సంబంధించింది. మన ప్రార్థన మనకు ఆ మెలకువను కలుగ చేయాలంట. దేని కొరకు ఈ ప్రాకులాట అంటే మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగున. యోహాను పత్రికలో ఏం చదివాము? ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడ యందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముతో నిలబడినట్లు ఆయన యందు నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్న ఒక వాక్యం చదివాం లూకాసు సువార్త 1:17లో బాప్తిస్మిచ్చి యోహానికి ఏలియా యొక్క ఆత్మయు, అభిషేకమును, శక్తియు అనుగ్రహించబడుతుంది. దేని కొరకంటే ఆయన అనేకులను అవిధేయుల స్థితి నుండి అవిధేయులను నీతిమంతుల మార్గమును అనుసరించినట్లుగా త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ఒక జనమును సిద్ధపరచుటకై. ప్రభు రాకడ వచ్చే సమయానికి, అదే మొదటి రాకడ 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వచ్చే సమయానికి కూడా ఒక జనాన్ని సిద్ధపరిచి ఆయనకి అప్పగించాల్సిన పరిచర్య యోహానుది. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట ఆయన కొరకు ఆరాటపడుతూ, ఆయన కొరకు ఆయత్తపడుతూ, ఆయన కొరకు ఆతృత పడుతున్న ఒక జనము సిద్ధమవ్వాలి. అంటే ఎలాగనగా అవిధేయులు నీతిమంతుల మార్గమును అనుసరించినట్లుగా తిరగాలంటండి. తిరిగిన వాళ్ళే ఆయత్తపడగలరు. దేవునికి స్తోత్రం కలిగినగాక. మనందరికి తెలిసిన వాక్యం కొలొస్సే పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో పౌలు గారు కూడా ఇదే మాట ప్రస్తావిస్తాడు. ప్రతి మాట దేనికి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. 1 and only టార్గెట్, ఒక్కటే లక్ష్యం, మనము ఆయన ఎదుట యోగ్యులముగా నిలబడాలి. 1:28 కొలొస్సే పత్రికలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. సువార్తే ప్రకటించిన ప్రియులారా, ఆ ఉపదేశాన్ని బోధించిన ప్రియులారా, హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పిన ప్రియులారా, లక్ష్యము ఏమై ఉండాలి అంటే ఆయన ఎదుట నిలబడటానికి సంపూర్ణునిగా సిద్ధపడాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే పౌలు గారు ఎఫెసీ పత్రిక కూడా అదే మాట రాస్తాడు. అది కూడా చదువుతారా? తెలిసిన వాక్యాలే కదా, కానీ చూడడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది, అందుకే చదివించేస్తాను అంతే. మనం అక్కడ మళ్ళీ హెబ్రీ 9:28 దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకని ఈ వచనాలన్నీ నిన్నే చూపించాల్సి ఉండేది, కానీ సమయం అయిపోవడం వలన ఇవన్నీ చూపించలేదు. 1కి 10 సార్లు ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే, లక్ష్యము కోల్పోకుందుముగాక ప్రియులారా. ఏదైనా చేద్దాం, కానీ టార్గెట్ ఏమై ఉండాలి, లక్ష్యం ఏమై ఉండాలి? ఆయన వస్తాడు, ఆయన ఎదుట నిలబడాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. ఎఫెసియన్స్ 5:25, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, నంబర్ 1 పరిశుద్ధమైనది గాను, నంబర్ 2 నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు నన్ను తాను అప్పగించుకొనెను. ఈ పదాలన్నింటిలో మనకు కనిపిస్తున్న పాయింట్ ఏంటి? ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడాలి, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడాలి. దాని కొరకే ప్రకటిస్తున్నాను, దాని కొరకే బోధిస్తున్నాను అన్నట్టు భక్తులందరూ ఏమంటున్నారు? దాని కొరకే నేను వాక్యం చెప్తున్నాను, దాని కొరకే బుద్ధి చెప్తున్నాను, దాని కొరకే నిలిచి ఉండండి, దాని కొరకే సిద్ధపడండి, దాని కొరకే యేసు ప్రభు అప్పగించుకున్నాడు. ఎలా నిలబడాలి? కళంకం ఉండొద్దు, ముడత ఉండొద్దు, ఇంకేంటిది? పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, మహిమగల సంఘంగా ఉండాలి. ఆ విధంగా ఆయన ఎదుట నిలబడాలంట. ప్రభు ఎదుట నిలబడాలి, హాజరవ్వాలి. నిలబడ్డం అంటే వీ హ్యావ్ టు అపియర్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట హాజరవ్వాలి, హాజరేయించుకోవాలి. వచ్చావా? వచ్చాను ప్రభు. అంత ఓకేనా? ఓకే ప్రభు, ఐఎమ్ ఫైన్, అంత బాగున్నాను ప్రభు, మీ దైవం. ఈ పాటలన్నీ పరలోకం వెళ్ళడానికి అనడం కంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. పరలోకం వెళ్ళడం అన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, అక్కడ ఆయన ఎదుట హాజరవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. నీ భక్తి మరి నీకు ఆ ధైర్యం పుట్టిస్తుందా అనేది ప్రశ్న, యోబు గ్రంథంలో వచ్చిన ప్రశ్న. మన భక్తి, మన ఆత్మీయత, మన ప్రార్థన దేవునికి స్తోత్రం కలిగిందాక. కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను రెడీ అయిపోతాను అనిపిస్తాను. బ్యాగులో కత్తులు, కత్తెరలు, పిన్నిస్లు, చాకు, ఇంకేంటిది టపాసులు లాంటివి ఎన్ని బ్యాగులో పట్టుకొని బయలుదేరామనుకోండి, రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ అక్కడ చెకింగ్ స్టాఫ్ ఉంటారు. ఆ బ్యాగ్ పట్టుకొని వాళ్ళ ఎదుట నిలబడే ధైర్యం ఉంటుందా? చెప్పండి, ఒక మాట చెప్పండి. హల్లెలూయా. స్మగ్లింగ్ గుడ్స్ పట్టుకొని, డ్రగ్స్ ప్యాకెట్స్ పట్టుకొని, బంగారాన్ని స్మగ్లింగ్ చేసుకుంటూ, ఏమండి అక్కడ చెకింగ్ స్టాఫ్ ఉన్న వాళ్ళందరూ చెకింగ్ చేస్తున్నారు అనుకోండి, బ్యాగులు చక్కగా నార్మల్ బట్టలు అవి ఇవి ఉన్నవాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోతారు. సార్ చేయండి, చెక్ చేయండి సార్ అంటారు. ఈ చెత్త చెదారం ఇవన్నీ ఈ భయంకరమైనవి బ్యాగుల్లో, సంచుల్లో, పాకెట్లు ఉన్న వాళ్ళు ఎదుర్కోగలరా ఈ చెకింగ్ స్టాఫ్ని? ప్రభు అదే అంటున్నాడు, అవేమీ లేకుండా మీరు జాగ్రత్త పడండి, దాని కొరకే సిద్ధపడమనేది. నా పాకెట్లో ఏవి, అక్కడ చెకింగ్ స్టాఫ్లో ఎమర్జెన్సీ అలారము, బాంబు స్క్వాడ్స్ దగ్గర ఉండే అలారం మోగకుండా మోగేవి ఏవి నా దగ్గర ఉండొద్దు. దాని కొరకే సిద్ధపడమని చెప్తున్నాడు. సిద్ధపడడానికి ఎంత టైం ఇచ్చాడు మనకి, ఇన్ని సంవత్సరాలు అలా సాగుతానే ఉన్నాం. కానీ దేవునికి స్తోత్రం కలిగాక. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈరోజు మన ముందు ఉన్న వర్తమానం ఏంటంటే, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఎవరి కోసం రాబోతున్నాడు అన్న దానికే చక్కటి జవాబు మనం చూసాము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో, క్రీస్తు
కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి. కొంచెం ఈ పాయింట్ కొంచెం దగ్గర ఆగుదాం ఒకసారి. క్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి అంటే ఏంటి? పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టింది ఒక్కసారే. రెండోసారి కూడా వచ్చి మళ్ళీ మనం చేసిన పాపాలకి ఆయన మరలా సిలువేయబడతారు అనుకునేరు. మళ్ళీ రెండోసారి కూడా ఆప్షన్ ఉంది అనుకునేరు. మరలా రెండోసారి దాసుని స్వరూపం ధరించి అమాయకుడిగా వచ్చి, అయ్యో పాపం చేశారా బిడ్డ, మరలా చేశారా, అయ్యో పర్లేదులే నేను క్షమిస్తానులే, నేను మరలా చనిపోతానులే అనే విధంగా ఆప్షన్ ఏం లేదు. ఇక్కడ హెబ్రీ పత్రికలో మీరు అదే 10వ అధ్యాయం 26 చదవండి ఒక్కసారి. అక్కడ కూడా ఇదే మాట రాస్తాడు. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ పాపములకు బలి ఇకను ఉండదు. ప్రభులోకి వచ్చిన తర్వాత చేసిన పాపాలకి బలే లేదంట, సొల్యూషన్స్ లేవు. మనం ప్రభులోకి రాకముందు చేసిన పాపాలకి అని సిలువేయబడ్డాడు. ప్రభులోకి రాకముందు, రక్షణ పొందకముందు మనం చేసిన పాపాలకి ఆ బలిని ఆశ్రయిస్తే, ఆ సిలువ యాగమును ఆశ్రయిస్తే ఉచితంగా క్షమించేశాడు. ప్రియులారా, ప్రభుని నమ్ముకున్న తర్వాత చేసేదానికి ఇక ఏ బలి లేదంట. దేవునికి స్తోత్రం కలిగిన. అయినప్పటికీ మన దేవుడు ఎంత ఘనుడు, ఎంత శ్రేష్ఠుడు అంటే, ప్రభులోకి వచ్చిన తర్వాత మనము పాపములో పడిపోకుండా ప్రతి పాపమును, ప్రతి బలహీనతను జయించినట్లు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. నంబర్ 1. నంబర్ 2, మనకి ప్రభు బలనిచ్చాడు. ఈ రెండు దేని కొరకు అంటే 4 భాషలు, 2 స్వస్థతలు, 3 దర్శనాలు, 4 ప్రవచనాలు చెప్పుకోవడానికే వాడుకుంటున్నాం. మనం ప్రార్థనలో కూర్చొని ఆత్మలో నిండుకొని భాషలు మాట్లాడి కొంచెం దర్శనం, ఒక ప్రవచనం, ఒక స్వస్థత కార్యం, ఒక మీటింగ్లో కనపడడానికేనా పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. మనకి పబ్లిక్లో, మన లైఫ్ స్టైల్లో పరిశుద్ధాత్మ ఇంక్లూడ్ అవ్వాలని, ఆయన మనలో ఇంక్లూడ్ అయిపోవాలి, మనలో కలిసిపోవాలి, దైనందిన జీవితంలో కలిసిపోవాలి. మన ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చదువులలో, వివాహ సంబంధాలలో, పెళ్లిళ్ళలో, సంపాదనలో, ఆస్తుల్లో, మనం తీసుకునే నిర్ణయాల్లో, మన ఆశల్లో, మన కోరికల్లో, మనం వెళ్ళే దారిలో, ప్రతి దాంట్లో పరిశుద్ధాత్మ ఇంక్లూడ్ అయిపోవాలి, కలగజేసుకునేలాగా మనం అవకాశం ఇవ్వాలి. మనం ఏంటంటే ఒక మీటింగ్లో, ఒక సభలో, ఒక ఆదివారం ఆరాధనలో అక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మను నిండుకోవడానికి మనం అప్పటికి మనకు భాషలు కావాలి, అప్పుడు మనకి ఏదైనా ప్రవచనం కావాలి, అప్పటికి ఏదైనా మనకి రోగం అంటే స్వస్థత కావాలి. ఇవే పరిశుద్ధాత్మ కార్యాలు అనుకునే మైండ్ సెట్ ఉండిపోయింది. చూసారా? నిన్న అలా ధ్యానిస్తూ ప్రార్థనలు ఉన్నప్పుడు ఒక తలంపు దేవుడు పెట్టాడు. నిజంగా సంతోషం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది, కొంచెం బాధ కూడా అనిపించింది. ఇవ్వాల్సిన అవసరం లేదు, టాపిక్ అది కాదు కనుక. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం రాయబడి ఉంది. ఆయన వచ్చి, గమనించారు, యేసు ప్రభు చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గురించి ఒప్పిస్తాడు, నీతిని గురించి ఒప్పిస్తాడు, తీర్పును గురించి ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వచ్చి, అండ్ ఎస్పెషలీ సంఘం మీదకి వచ్చి ఆయన చేసే చాలా కీలకమైన, ప్రాముఖ్యమైన పరిచర్య ఏమిటి అనగా, ప్రవచనాలు చెప్పడం, స్వస్థత చేయడం, భాషలు మాట్లాడడం. ఈ 3 కాదు, పాపం ఏంటో ప్రజలకి క్లారిటీ ఇస్తాడంట. నువ్వు చేసేది పాపమా, నువ్వు చేసేది ఏంటి, దేనిని పాపం అంటారు, ఆ క్లారిటీ ఇస్తాడంట ఫస్ట్. రెండోది, దేనిని నీతి అంటారో ఆ క్లారిటీ ఇస్తాడు. నువ్వు ఏం చేస్తే దానిని నీతి అనొచ్చు, ఏ పని చేస్తే నువ్వు నీతిమంతుడు అని ఎంచబడతావో ఆ క్లారిటీ ఇస్తాడు. మూడోది, నువ్వు చేసే పాపానికి వచ్చే తీర్పు ఎలాగుంటుందో, నువ్వు చేసే నీతి కార్యానికి ప్రతిఫలం ఎలాగుంటుందో ఆ క్లారిటీ ఇస్తాడంట. ఒప్పింప చేయడం అంటే నీకు క్లారిటీ, నీకు ఒక అవగాహన కలిగి చేస్తా, నీకు ఒక అవేర్నెస్ కలిగి చేస్తుంది. లోకాన్ని చూడగానే లోకంలో ఏది పాపము, ఏ పని నీతి గలది, ఏ పనికి ఎటువంటి తీర్పు రాబోతుందో ఆ క్లారిటీ వస్తుందంట. పరిశుద్ధాత్మ పూర్ణులమైతే జనాలకి ఈ క్లారిటీ కలిగి చేస్తాం. ప్రియులారా,
ఇప్పుడు అదే అంటారు. మనం పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళమైతే నేను భాషలు మాట్లాడుతున్నాను కాబట్టి నాలో పరిశుద్ధాత్మ అని మీరు ఎంచక్కర్లేదు. నేను ప్రవచనం చెప్పాను కాబట్టి ఇది పరిశుద్ధాత్మ అని అప్పటికి మీరు ఫైనల్ అవ్వద్దు. నేను ప్రార్థన చేస్తే స్వస్థత అయింది కాబట్టి, లేక దర్శనం వచ్చింది కాబట్టి, లేకపోతే గంటల ప్రసంగం చేశాను కాబట్టి. నో, పరిశుద్ధాత్మ ఎలా గుర్తుపట్టాలి? ఒకప్పుడు వరాలతోనే గుర్తుపట్టేవాడు. టైం వచ్చేసింది ఇప్పుడు పరిశుద్ధాత్మను గుర్తుపట్టడానికి కొన్ని ఫలాలు ఉన్నాయి, కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. అందులో ఇదొకటి. మనం చెప్పే దాంట్లో, మనం చేసే దాంట్లో ఎదుటి వాళ్ళకి పాపమును గురించిన స్పష్టత కలుగుతుందా లేదా? వామో, అయితే నేను చేసేది పాపమా అండి, అయ్యో దేవా అనుకునేలాంటి కన్విన్స్ అవుతున్నారా జనాలు? ప్రతి వాళ్ళు కన్విన్స్ అయిపోరులేండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రతి వాళ్ళు పెద్దానికి కన్విన్స్ అయిపోతే ఎందుకు? యేసుప్రభు చేసిన మినిస్ట్రీని అందరూ ఒప్పుకున్నారేంటి? కానీ దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించండి, యేసు ప్రభు పాపముల నిమిత్తం ఒక్కసారి అర్పించబడ్డాడు. రెండోసారి పాపాల కొరకు రాడు, పాపంతో డీల్ చేయడం కొరకు రాడు. మళ్ళీ ఎవరైనా ఏదైనా పాపం చేశారో దానికోసం రాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నమ్ముకొనకు ముందు మనం చేసిన ప్రతి పాపము ఉచితముగా క్షమించేశాడు. ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా ఈ పాప శరీరములోనే మనము ఉన్నందుకు అనేకమైన బలహీనతలతో పోరాడుతున్నాం. గుర్తుపట్టండి, ఒక మాట చెప్తున్నాను నేను. దేన్ని బలహీనతలు అనాలి, దేన్ని పాపం అనాలి? అక్కడే తప్పిపోతారు చాలామంది. నేను పెద్ద పరిశుద్ధున్నా అంటే అనలేను, ఎందుకంటే పాప శరీరంలో ఇంకా ఉన్నాను గనక. పరిశుద్ధులముగా ఎంచబడ్డాం అంతే. మనం పరిశుద్ధమైన పనులు చేసాం కాబట్టి పరిశుద్ధం కాలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనం నీతి కార్యాలు చేసాం కాబట్టి నీతిమంతులం కాలేదు. నీతి కార్యాలు చేసింది, పరిశుద్ధ క్రియలు చేసింది యేసు ప్రభువే. ఆయన నమ్ముకొనడం వలన, ఆయన రక్తాన్ని ఆశ్రయించడం వలన ఉచితముగా పరిశుద్ధులమని ఎంచబడ్డాం, ఉచితముగా నీతిమంతులమని ఎంచబడ్డాం. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటంటే, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ప్రభు ఉచితముగా ఇచ్చిన ఆ పరిశుద్ధతను, ఆ నీతిని కాపాడుకొని వెళ్ళిపోవడమే. అంటుకోకుండా, అపవిత్రత అంటుకోకుండా, దుర్నీతి అంటుకోకుండా దాన్ని అడ్డుకుంటూ పోరాడుతూ ఉండాలి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం ఎంత పరిశుద్ధులమో యేసయ్యకు అవసరం లేదు, ఎంత నీతిమంతులమో యేసయ్యకు అవసరం లేదు, ఎంత పోరాడుతున్నామో అదే కావాలి. ఎందుకంటే మనం ఎంత నీతిమంతులమో ఆయనకి తెలీదా? మనలో ఎంత పరిశుద్ధత ఉందో ఆయనకి తెలీదా? కానీ కాబట్టి మనము ఒక పాపమును ఎదుర్కొంటున్నప్పుడు దాంతో మనం ఎలా డీల్ చేస్తున్నామో, దాంతో ఎలా మనం దాన్ని ఎలా స్పందిస్తున్నామో అనేది దేవునికి అవసరం. ఇక్కడ అందుకే దానిని బలహీనత అంటారు. ఏ పాపం అయితే మనకిష్టం లేకుండా మన జీవితంలో క్రియ చేయటానికి ప్రయత్నిస్తూ ఉండగా, మనము ఆ పాపము చేయటానికి తన్నుకుంటుండగా, వద్దు ప్రభువా, వద్దు ప్రభువా, వద్దు ప్రభువా, వద్దు ప్రభువా అనుకుని గింజుకుంటుండగా, మనం ఇది గింజుకుంటున్నాం చూసారా, ప్రభు దాన్ని చూసి సంతోషిస్తాడు. దట్స్ మై బాయ్ అంటాడు. నా బిడ్డ. ఈ గుణం కావాలి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందరిది వాళ్ళందరిలో ఉన్నాయిలేండి బలహీనతలు, మనం కూడా చేత పెద్ద పోయిందే ఉంది అని కొన్ని అడ్జస్ట్ అయిపోయే యాటిట్యూడ్ని చూసారా? ఈ రెండు విషయాలను బట్టే క్రైస్తవుల్ని వేరు చేయవచ్చు. కొందరు తమ పాపములతో అడ్జస్ట్ అయిపోయి అందరు చేస్తున్నారు, అందరు ఎవరున్నారులే పరిశుద్ధులు, నీతిమంతుడు ఒకడును లేడు అని బైబిల్ చెప్తుంది కాబట్టి పర్లేదు చేసేద్దాం పదా అని బుద్ధిపూర్వకముగా చేసే పాపం అంటారు దీన్నే. అడ్జస్ట్ అయిపోవడం పాపం. ఇంకో గుంపు వాళ్ళు ఏం చేస్తారంటే, వద్దు వీలైనంత వరకు పోరాడతారు పిల్లలు. దేవునికి అది కావాలి. పోరాడుతున్నావా లేదా? పోరాటం ఉందా లేదా? విజయం ఖాయం. ప్రభునందు మనకి విజయం ఖాయం. కానీ యుద్ధం చేయాలి బ్రదర్ సిస్టర్. ఇశ్రాయేలుని కనాన్యుల 7 జాతులు వారు, కనాను దేశమును దేవుడు ఇచ్చాడు వీళ్ళకి. కానీ ఏం చేయాలి? వీళ్ళు యుద్ధం చెయ్యాలి.
జయం కన్ఫర్మే, మరి యుద్ధం చేయకుండా ఎలా కన్ఫర్మ్ అవుద్ది? దేవుడే జాగ్రత్తగా ఆ కనానీయులందరినీ పక్కన పెట్టి ఉండండి అబ్బాయి, శుభ్రంగా హాయిగా ఉండండి అనేవచ్చు కదా. లేదు, యూ హ్యావ్ టు ఫైట్, మీరు పోరాడాలి. మన బలహీనతలతోటి మన బలహీనతలు తీసేయడం దేవునికి చిటికేసినంత పనండి. ఈ శరీరాన్ని, మట్టి శరీరాన్ని మహిమగా మార్చడానికి చిటికేసినంత సేపు పట్టదు ప్రియులారా. దేవుడు ఎంత కృపగలవాడో అంత న్యాయవంతుడు కూడా. హల్లెలూయా. ఆ పాపులందరినీ ఆ పాపం అంతా కప్పేసి పరలోకం తీసుకెళ్ళిపోతే అందులో పెద్ద నీతి ఉంది అంటాడు సైతాన్. అలాంటప్పుడు నరకంలో ఉందని కూడా పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు కదా. అదే చేత కాలేదా దేవుడికి? లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళందరినీ పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఆయన చేతిలో ఉన్న పనేనాయే అనే పాయింట్ రాదా? ఆలోచించండి ఒక్కసారి. దేవుని క్లెయిమ్ అంటే దేవుని దావా ఏంటంటే, ఈ బిడ్డను నేను పరిశుద్ధపరుచుకున్నాను ఉచితంగా, కానీ ఆ బిడ్డ నా దగ్గరకు వచ్చిన తర్వాత తాను కూడా పోరాడతాడు ఆ పాపం చేయకుండా ఉండడానికి. పోరాడతాడు లేదు చూద్దాం పట్టు అంటే, అప్పుడు మన ఈ పాప శరీరంలో కలిగే బలహీనతలు అన్నీ సైతాను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవుడు కావాల్సింది ఒకటే, మనం ఎంత జయించామో అక్కర్లేదు, ఎంత పోరాడుతున్నామో అనేది కావాలి. దాని కొరకే మనకి పరిశుద్ధాత్మ అనే సహాయమునిచ్చాడు. యు ఆర్ నాట్ అలోన్ బాయ్, నువ్వు ఒంటరి వాడువు కాదు. పరిశుద్ధాత్మనిచ్చి మిమ్మల్ని అనాథగా వదిలేసి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? లేదు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన సహాయం చేస్తాడు, ఆయన పోరాటం నేర్పిస్తాడు, ఆయన జయించడం నేర్పిస్తాడు. ఆయన ఏది దైవికమైనది, ఏది సైతాను సంబంధమైంది, ఏది ఆత్మ సంబంధమైంది, ఏది లోక సంబంధమైంది, దానికి సంబంధించిన వివేచన కలగ చేసి శ్రేష్టమైన నిర్ణయం తీసుకునేలాగా మిమ్మల్ని మీకు నేర్పిస్తాడు. భయపడేది ఏంటి అసలు? అని దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి, ఆయన నామమునిచ్చి, ఆయన రక్తమునిచ్చి, ఆయన వాక్యమునిచ్చి, అభిషిక్తులైన సేవకులనిచ్చి మన కొరకు ప్రార్థన చేసి ఒక సహవాసమునిచ్చి ఉంటే, ఇప్పటికీ కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏదైనా చేసినా పర్లేదులే, అంత పెద్ద పరిశుద్ధుడు ఎవడున్నాడులే, యేసుప్రభు కంటే ఎవడు పరిశుద్ధుడు ఇంకా లేడులే, ఎలా మనం ఏం చేసినా పర్లేదు అనుకుని అడ్జస్ట్ అయిపోతే, ఆ పాపమునకు ఇక బలి లేదు. నీ బలహీనతతో పోరాడతావా? ఓకే, క్రీస్తునేస్తున్నందున్న వారికి శిక్ష విధి లేదు, ఎందుకు పోరాడుతున్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. గమనించండి ప్రియులారా. సో పాయింట్ ఇక్కడ ఏంటి? ఆయన పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. రెండోసారి ఎందుకు వస్తున్నాడు అంటే, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది మనకు కావాల్సిన పాయింట్. ఇందులో ఏమేమి ఉన్నాయి మనకి? ఒకటి, తన కొరకు కనిపెట్టుకొని ఉండువారు కొరకు వస్తాడు, నంబర్ 1. నంబర్ 2, దేని కొరకు వస్తాడు? రక్షణ నిమిత్తం వస్తాడు. రెండోసారి వస్తాడు, రెండోసారి ప్రత్యక్షం అవుతాడు, ఖచ్చితం. రెండో రాకడ ఉంది. యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడు అంటే, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి కొరకు రాబోతున్నాడు. వాళ్ళు తన కొరకు కనిపెట్టుకుని ఉండి వాళ్ళ పట్ల ఏం చేయబోతున్నాడు వచ్చి అంటే, వాళ్ళను రక్షించబోతున్నాడు. ఈ 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. రెండోసారి రాబోతున్నాడు, ఇది అర్థమైపోయింది మనకి. రెండో రాకడ ఉంది. రెండో విషయం, తన కొరకు కనిపెట్టే వాళ్ళ కోసం వస్తున్నాడు. ఈ పూట నేను చెప్పేది ఏంటంటే, ఆ కనిపెట్టే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్తాను నేను. ఓకే, దాని ముందు ఈ పాయింట్ క్లియర్ చేయనివ్వండి. రెండోసారి కూడా రక్షణ నిమిత్తమే వస్తాడండి. ఈ రక్షణ ఏంటి అనేది ఇంపార్టెంట్. అరే, మనం రక్షణ పొందేసాం కదా, రెండో రాకడలో రక్షణ పొందడం ఏంటి అనే ప్రశ్న దగ్గర మొదలవ్వాలి. మనకి జవాబు కావాలండి.
మనం ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళమే, బాప్తీసం తీసుకున్న వాళ్ళమే, రక్షణ పొందిన వాళ్ళమే. రక్షణ పొందిన వాళ్ళము కనుకనే సంఘానికి వెళ్తున్నాం. రక్షణ పొందిన వాళ్ళము కనుకనే క్రైస్తవులం అని పిలబడ్డాం కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు రెండో రాకడలో కూడా వాళ్ళ రక్షణ కొరకు రాబోతున్నాడని ఎందుకు రాయబడి ఉంది అనేది ప్రశ్న. హైలైట్ పెట్టుకుంటే దాని జవాబు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి, క్రైస్తవులు పొందాల్సిన రక్షణలు రెండు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకటి, యేసు ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు రక్షణ పొందాం. అది మొదటిది. అది ఏమి రక్షణ? ఆత్మరక్షణ. మన ఆత్మలు రక్షించబడ్డాయి. అందుకే క్రైస్తవుడు దేవుని బిడ్డ, రక్షణ పొందిన దేవుని బిడ్డ. ఎప్పుడు చనిపోయినా, ఎలా చనిపోయినా, అతడు చనిపోతే అతని ఆత్మ పరదేశుకు చేరుతుంది, విశ్రాంతి స్థలంలో చేరుతుంది, దేవుని ఒడిలోకి చేరుతుంది. హల్లెలూయా. రక్షణ పొందిన దేవుని బిడ్డ యాక్సిడెంట్లో చచ్చిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాడు. హత్య చేయబడి చచ్చిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాడు. క్యాన్సర్తో చచ్చిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాడు. హలో, కరోనాతో చచ్చిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాడు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాడు. ఇవన్నీ మన రక్షణను ప్రభావితం చేయలేవే. సరే, మంచిది, దేవునికి స్తోత్రం. మన పాయింట్ ఏంటి? రెండోసారి ప్రత్యక్షం అవుతాడు, రెండోసారి రక్షణ ఇస్తాడు. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు ఆత్మ రక్షించబడింది, కానీ శరీరం ఇంకా రక్షించబడలేదు. అందుకే బట్టలు వేసుకుంటున్నాం. మన శరీరం ఇంకా రక్షణ పొందలేదు అని చెప్పడానికి ఇంకా బట్టలు వేసుకుంటాం. ఇంకా పాప నియమము శరీరంలో ఇంటాక్ట్ అయ్యింది, ఇంక్లూడ్ అయ్యింది. అందుకే పరిశుద్ధులు చచ్చిపోతే ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతాయి. ఎలా? శరీరానికి షుగర్ రాని, బీపీ రాని, గుండెపోటు రాని, కిడ్నీలు చెడిపోని, కీళ్ళవాతం రాని, క్యాన్సర్ రాని, కరోనా రాని, ఇట్ డజంట్ మ్యాటర్. ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. రెండో రాకడలో ఈ శరీరానికి దేవుడు మహిమను ధరింపచేస్తాడు. అదే రెండవ రక్షణ. గుర్తుపట్టండి, ఇంకో మాట చెప్తున్నా. ఆత్మరక్షణ యేసుక్రీస్తు వలన కలిగింది, కానీ శరీర రక్షణ పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. అందుకే పరిశుద్ధాత్మ చాలా అవసరం. ప్రైజ్ ద లార్డ్. సరే, రెండో రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మరక్షణ పొందిన వాళ్ళ శరీరానికి కూడా దేవుడు రక్షణ ఇచ్చి సమాధుల్లోంచి ఆ శరీరాలని లేపి మహిమను అక్షేత్రం ధరింపచేసి పరలోకానికి తీసుకెళ్తాడు. ఇది రెండో రాకడలో జరిగే విషయం. ఎవరి పట్ల జరిగేది అనే పాయింట్ వస్తే తన కొరకు కనిపెట్టుకునే వాళ్ళకే జరుగుతుంది అన్నది ఈరోజు యాక్చువల్లీ అంశం. అక్కడికి రావడానికి గంట అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిందా. కనిపెట్టే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రైజ్ ది లార్డ్. చదువుదాం కొన్ని వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 20. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని కొరకు కనిపెట్టుచున్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. వావ్! అందరికా కాదు, ఆయన కొరకు కనిపెట్టే వాళ్ళకు. మరి ఆయన కొరకు కనిపెట్టే వాళ్ళ క్లెయిమ్ ఏంటి? దావా ఏంటి? వెరీ సింపుల్. మేము ఈ లోక సంబంధము కాము. మరి ఎక్కడోళ్ళయ్యా? ఆకాశం చూడబడ్డారంటే అదే పాయింట్. మేము ఆకాశానికి సంబంధించిన వాళ్ళు. మన పౌర హక్కు అక్కడికి చెందింది. ఇక్కడ ఆధార్ కార్డులో పేరు లేకపోయినా, ఓటర్ కార్డులో పేరు లేకపోయినా, ప్రభుత్వ పథకాలలో పేరు లేకపోయినా, వాళ్ళు ఇచ్చే సబ్సిడీలో పేరు లేకపోయినా, లేకపోతే సిఐఏ ఎన్పిఆర్ అని చెప్పి ఉన్న పేర్లు కొట్టేసినా మన పేర్లు అక్కడ రాయబడిన మనము అక్కడి వారము అనుకునే భావన ఎంతమందికి ఉందో వాళ్ళే కనిపెడుతున్న వాళ్ళే. మేము ఇక్కడి వాళ్ళము కాము, మేము అక్కడి వాళ్ళము అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా
అమెరికా వాళ్ళు ఇండియాలో తిరిగారు అనుకోండి, ఎన్ని రోజులు తిరుగుతారు? తిరిగి 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 వెళ్ళిపోతామండి అని వెళ్ళిపోతాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఇండియా నుంచి ఎవరైనా దుబాయ్, కువైట్, గల్ఫ్ కంట్రీస్లో జాబ్ చేయడానికి వెళ్ళారు అనుకుందాం. వినాలి, ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతిదీ మీరు అంత సీరియస్గా తీసుకోకండి, కొంచెం నవ్వండి. హల్లెలూయా. ప్రతిదీ సీరియస్ తీసుకోకండి, ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదు. అన్నది రాంగ్ అనిపిస్తే జస్ట్ లీవ్ ఇట్. ఫ్రీ, బీ ఫ్రీ, ఆయన కూల్గా ఉండండి. హల్లెలూయా. ఓకే, పాయింట్ ఏంటంటే దుబాయ్, గల్ఫ్ కంట్రీకి వెళ్ళారు జాబ్ చేయడానికి, ఇండియా నుంచి వెళ్ళారు చక్కగా శుభ్రంగా. అక్కడేదో గొడవ అయింది. ఇది ఆ దేశంలో గొడవ అయింది. అక్కడి ప్రజలందరూ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు నిజంగా చెప్పండి, ఆ పోరాడే గుంపులో మన ఇండియన్స్ ఉంటారా? నాకేదో కనపడట్లేదు యూట్యూబ్ కాబట్టి. అక్కడేదో గవర్నమెంట్తో ఏదో గొడవ అక్కడ వాళ్ళకి. ఓకే, మంచి కావచ్చు, చెడు కావచ్చు, మనకు అనవసరం. మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళిపోయి జెండా పట్టుకొని జై కొడతారా? కొట్టేరే అనుకున్నావు. ఎవడరా నువ్వు అంటారు, ఎవడైనా సరే. రెండు పార్టీ వాళ్ళు అదే మాట్లాడు. నువ్వు ఎవడరా, నువ్వు దూరం ఏంటి ఇక్కడికి? నీకేం సామాను? అవతలకి అంటారా అందరూ అలా అవతలకి అనిపించుకోవడం ఎందుకు? ఒక మూలకు ఉండడమే ఒకటే ఆలోచన. బాబు, ఈ గొడవలు ఏంటి, ఈ స్ట్రైకులు ఏంటి, ఈ బాంబులు పేలుతాయో ఏమో, ఎంత వీలైతే అంత త్వరగా మా జీతాలు మనకి ఇచ్చేస్తామో, ఇండియాకి పారిపోతాం నాయన అనుకుంటారా? అనుకోరా? ఈ లోకంలో గొడవలు మనకేంటండి? మన పౌర హక్కు అక్కడ ఉంది అంటే మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ రెండు వైపులు. అదే ఈ మధ్య కొంతమంది ఎన్ఆర్ఐలకి రెండు వైపుల పౌరసత్వం ఇచ్చిందంట గవర్నమెంట్. ఎందుకో మరి అంత ముద్దు ఎందుకో? ఎన్ఆర్ఐలు అంటే దేశాన్ని పట్టించుకుంది లేదు, ఎప్పుడు ఒక గొడవలో నిలబడింది లేదు, ప్రజలు చచ్చిపోతుంటే సహాయం చేసింది లేదు, ఆ పెద్దోళ్ళు ఎవరన్నా గవర్నమెంట్ని అడిగింది లేదు, ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నది లేదు, పేదల పక్షంగా నిలబడలేదు. లేదు, రెండు వైపుల పౌరసత్వం ఎందుకు వీళ్ళకి? ఆ గొడవ మనకు అనవసరం. పరిస్థితి ఇది. భూమి మీద ఉన్నాం కాబట్టి దేశస్తులమే, కానీ ఇంటర్నలీ, మెంటలీ ఒక్కటే వెళ్ళిపోయేటోళ్ళం కదా మనం. దేవునికి స్తోత్రం కలిగి వెళ్ళిపోయేవాళ్ళం కదా మనం. మనకెందుకులే అనుకునే భావన రాకపోతే ఇంకెందుకు? ఇంకో మాట చూపిస్తా. హెబ్రీ పత్రిక అన్న, ఎంత టైం ఉందన్న? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం ఎవరి గురించి రాయబడింది అనుకుంటున్నారు అసలు? దేవునికి స్తోత్రం. ఆ మాత్రం తెలియదే కానీ అందరికీ. పాత నిబంధన పరిశుద్ధుల విశ్వాస వీరుడు. వండర్ఫుల్. పాత నిబంధన పరిశుద్ధులలో పెద్దలు. ఓకే, పెద్దలు మనకి ప్రకటన గ్రంథంలో కనిపిస్తారు, చూస్తారా? పెద్దలు. ఎవరిని పెద్దలు అన్నది బైబిల్ గమనించండి. పాత నిబంధన పరిశుద్ధులలో పెద్దలు. వాళ్ళ సాక్ష్యం రాసుకుంటూ వచ్చాడు. వీళ్ళందరూ ఏమేమి చేసుకుంటూ వచ్చారో మనకి చాలా ఇంట్రెస్టింగ్గా టక్కుమని కనిపించేది ఏంటి అంటే, అబ్రహాము 11వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 11వ అధ్యాయము 10-11 వచనాలు హెబ్రీ పత్రిక. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 9వ వచనం నుంచి చదివితే ఇంకా బాగుండేది. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సహవారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులేని. అసలు ఏంటి వర్డ్? యాక్చువల్లీ సొంత భూమి మీద అద్దెకున్నారంటే వీళ్ళంతా. సొంత భూమి మీద, సొంత గడ్డం మీద దేవుడు వాళ్ళ పేరు మీద రాసి ఇచ్చిన ఆ సొంత ల్యాండ్లో, సొంత ఊరిలో అద్దెకున్నట్టు. ఏదోదో ఇండియా వాళ్ళు కువైట్ వెళ్ళి బిక్కుమన్నట్టు, మన ఊరు కాదు, జాగ్రత్తగా ఉండాలి, మన ఊరు కాదులే, ఇది మన దేశం కాదులే, మనకెందుకులే అని బిక్కు మనకు ఒక మూలకి వెళ్ళిపోయి గుడారం వేసుకుని ఎందుకున్నారు వీళ్ళంతా? ఎందుకున్నారు? చేతకాకనా? క్లెయిమ్ చేయడం చేతకాకనా? మన దేశం ఇది, మన రాజ్యం ఇది, సూపరు, మనం బతికేయాలి, మొత్తం మనమే చేసేయాలి, ఇదంతా మనది, ఇదంతా దేవుడు ఇచ్చింది, వాడుకోకపోతే ఎలాగా అని దబాయించి మాట్లాడలేరా? మాట్లాడగలరు. దే హ్యావ్ ఆల్ ద రైట్స్. అన్ని హక్కులు వాళ్ళకు ఉన్నాయి. స్టిల్ వాళ్ళేమో ఒక మూలకుండి మనకెందుకులే అని ఉన్నానంట. ఎందుకు అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు అంటే, ఇది కాదు ప్రభువా, పునాదులు గల ఆ పట్టణం కావాలి అనుకున్నారు. రీజన్ ఉంది. ఇక్కడిదే మాకు వద్దు అనడానికి రీజన్ ఏంటంటే, ఇది పెద్ద పాపము, ఇది పెద్ద శాపము, ఈ భూలోకం అంత శాపము.
దేవుడే ఇచ్చాడు పాపం, దీవించబడిన ల్యాండే. పాలు తెల్లని ప్రపంచ దేశం అన్నారు, శపించబడిన దేశమా? కాదు కదా, దీవించే ఇచ్చాడు దేవుడు. దేవుని దీవెనను కూడా వీళ్ళు నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటంటే, ఇది అనుభవించేస్తే అది మిస్ అయిపోతుందేమో ప్రభు, వద్దులే, ఇది వద్దులే ప్రభు, మాకు అదే కావాలి. కాకపోతే కొంచెం భరించుకుంటాం, అవసరం పర్లేదు, పర్లేదు, నో ప్రాబ్లం ప్రభు, ఓకే కదా, అది షోర్ అన్నాడు ప్రభు, ఓకే ప్రభు, వీ కెన్ అడ్జస్ట్, ఎందుకంటే మాకు అది కావాలి. ఎందుకంటే ఇక్కడ మహా అయితే భూమి మీద బతికేదో 70-80 సంవత్సరాలే, అక్కడ బతికేది నిత్యము కాబట్టి నిత్యము సుఖపడతామా? 70 రోజుల సుఖం చూసుకుంటామా? 70 సంవత్సరాలు. ఓకే, చివరి మాట మీరు చదివితే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రకటన ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ చివరిన మనం ఎక్కడి నుంచి చదవాలంటే 35 నుండి చదివితే బాగుంటుంది. అసలు వాళ్ళు పడిన పాటలు చూద్దాం. 11:35 నుండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల్లోను, గుహల్లోను, సొరంగాల్లోను తిరుగులాడుచు సంచరించిరి. ఒక్క క్షణం ఆగి నా వైపు చూడండి. ఇన్ని పాటలు ఎందుకు పడ్డారు? విశ్వాసం లేకుండా ఉండడం వలన పడ్డారా? శాపగ్రస్తులని పడ్డారా? ఏదో పాపములు ఉన్నారని పడ్డారా? ఇన్ని పాటలు వీళ్ళు పడుతున్నా దేవుడు ఎందుకు పట్టించుకోలేదు వీళ్ళని? వీళ్ళు ఏమన్నా పాపులా? కాదు, దేవుడు ఆల్రెడీ వాళ్ళకి మంచి శ్రేష్టమైన దేశం ఇచ్చాడు. మరి సొరంగాల్లో, అడవుల్లో, కొండల్లో ఇన్ని పాటలు ఎందుకు పడుతున్నారయ్యా? హాయిగా బతకొచ్చు కదా అని దేవుడు అంటే, ఆ చివర్లో ఏం చూడండి వాళ్ళన్న మాట, అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అందుకే అలా బతికారంట. దేవుడు దీవిస్తానన్నా, దేవుడు మళ్ళీ మంచి ఇల్లులు ఇస్తానన్నా, మంచి వాగ్దానం దేశం ఇచ్చినా, శుభ్రంగా ఉండి తినండ్రా నాయన అన్నా, వీళ్ళు వద్దు, మేము ఈ పాటలే పడతాము, మేము ఇదే ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే, ప్రభు నీకు దండం పెడతాం, ఈ దిక్కుమాలిన లోకము మేము బ్రతకటానికి అనుకూలము కాదు ప్రభు, దండం పెడతా, ఇక్కడైతే ఉండమని చెప్పు. మాకు పునాదులు గల పట్టణం కావాలి. ఇందులో స్పెషాలిటీ ఏంటో చెప్పనా నేను? వీళ్ళందరూ పాత నిబంధన పరిశుద్ధులు. ఈ పాత నిబంధన పరిశుద్ధులకి 1000 ఏళ్ల పరిపాలన రాజ్యం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు తప్ప నూతన యెరూషలేము ఇస్తానని ఎవరికి వాగ్దానం చేయలేదు. వాళ్ళు ఏ దర్శనం చూసి దేవుడు పునాదులు వేస్తున్నప్పుడు ఆ నూతన యెరూషలేము పట్టణం చూస్తారంట వాళ్ళంతా. ఏది పునాదులే చూసి మాకు అది బిల్డింగే చూడలేదు వాళ్ళు. మనకి నెట్ తీస్తే నూతన యెరూషలేము పట్టణం యొక్క ఊహా చిత్రాలు కనిపించవా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం యొక్క వర్ణన బట్టి ఊహా చిత్రం చూస్తేనే ఐస్ అయిపోతాం కదా మనం జనరల్గా. వాళ్ళు పునాదుని చూసి ఐస్ అయిపోయారంట. మాకు ఆ పట్టణం కావాలి ప్రభా, మాకు పునాదే వేసాను ఆయన, ఇంకా చాలా ఉంది, యేసు ప్రభు రావాలి, సంఘం రెడీ అవ్వాలి, ఆ తర్వాత ఆయన నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తా, బోళ్ళంత పని ఉంది అని చెప్పాలి, అప్పుడు కదండి. మాకు అనవసరం, మాకు పునాదులు గల పట్టణం కావాలి. దేవుడు అంటాడు, గొర్రె మేకల రక్తంతో నిబంధన చేసుకున్న వాళ్ళకి అదెందుకు ఇస్తా? యేసు రక్తంతో నిబంధన చేసుకున్న వాళ్ళకి ఇస్తాను కానీ అని దేవుడు ప్లాన్ చేసుకున్నాడు. అబ్రహాం ఒప్పుకోలే, నాకు కావాలి, నాకు మా పిల్లలకు కావాలంటే. మళ్ళీ ఎలా వేడుకున్నాడో అబ్రహాం తెలియదు కానీ నూతన యెరూషలేము పట్టణపు పునాదుల మీద అపోస్తుల పేరు చెక్కాడు దేవుడు. నూతన యెరూషలేము పట్టణం యొక్క గుమ్మాల మీద 12 గోత్రికుల పేర్లు చెక్కే వరకు అబ్రహాం అయితే వదలలేదు. మరి నాకు నా పిల్లలకి అది కావాలి. అవసరమైతే మేము గుడారంలో ఉంటాం, అవసరమైతే పాటలు పడతాం, అవసరమైతే అడవుల్లో ఉంటాం, అవసరమైతే తెప్పలు పడతాం. పాయింట్ ఏంటంటే, పాత నిబంధన పరిశుద్ధులకే పరలోకం మీద అంత ఆరాటం ఉంటే మరి కొత్త నిబంధన పరిశుద్ధులకి భూములు స్థలాలతోనే సాక్ష్యం చెప్తున్నారుగా. భూములు స్థలాలు సంపాదించడం రాంగా కాదు, ఆస్తులు సంపాదించడం, కారు సంపాదించడం రాంగా కాదు. నేను మాటికి ఆ మాట అంటున్నానని మీకు ఉల్టా అర్థమవుతుంది. ఉల్టా అర్థమైతే ఇంకేం చేయలేను. ఇక మ్యాటర్ అంటే ఇది రాంగ్ అని కాదు, కానీ మైండ్ దీని మీద పెట్టుకోవడం రాంగ్. ఇదే సాక్ష్యం అనడం రాంగ్. ఇన్ని సంపాదించినా రేపు చచ్చిపోవచ్చు కదా, చచ్చిపోయే అవకాశం ఉంది కదా. వెళ్ళేది అక్కడికి దాని కొరకు సిద్ధపడుతున్నామా లేదా? సో కనిపెట్టడం అంటే ఏంటి? మన పౌరస్థితి, మన ఇల్లు, మన ఆస్తి, మన ఆశ అంతా అక్కడుంది అనుకోవాలి. ఒక 3 వర్షాలు చూపించి ముగిస్తా, లైన్గా ఉంటాయి.
రెండవ పేతురు పత్రిక చూపి ముగించేస్తాను. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువు. 11 నుంచి చదువుతున్నాను. ఇవన్నీ ఇట్లు 10 నుంచి చదివితే బాగుంటుంది. ఓకే, 10 నుంచి చదువుతున్నాను. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఈ భూమి పరిస్థితి చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దిన్నపు రాకడ కొరకు కనిపెట్టుచు, మన పాయింట్ కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలా పొడుగైపోయింది. పాయింట్ ఇక్కడ ఏంటంటే ఈ లోకం మొత్తం కాలిపోబోతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత పంటలు పడినా, ఎంత వర్షాలు వచ్చినా, ఎంత మంచి వర్షాలు పడినా, ఎంత పంటలు పడినా, ఎంత మంచి ప్రభుత్వాలే పరిపాలించినా, హలో, ఎంత మంచి ప్రభుత్వాలే పరిపాలించినా ఖాళీ బూడిదైపోయింది లోకం. మన పని ఏంటి? ఎంత దారుణంగా ఖాళీ బూడిదైపోతుంది. కాబట్టి మన కర్తవ్యం ఏంటంటే దేవుని దినపు ఆ రాకడ కొరకు కనిపెట్టుచు, నంబర్ 1, దానిని ఆశతో అపేక్షించాలంట. రాకడ రావాలని కోరుకోవాలంట. ఎక్కువ మాట్లాడితే ఫుట్ నోట్లో చూడండి, ఆయన రాకడకు త్వర పెట్టాలి, ప్రభుని తొందర పెట్టాలంటండి. వస్తావా రావా ప్రభు? ప్రధానం చేయబడిన అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను అని ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగించి విదేశాలకు వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. పిల్లోడు ఎలా ఉంటుంది అమ్మాయికి? చెప్పండి ఒకసారి, చెప్పండి. అమ్మాయికి, అమ్మాయి తల్లిదండ్రులు ప్రధానం చేసుకుని వెళ్ళిపోయాడు అబ్బాయి. ఆ విదేశాలకి, అమెరికా వెళ్తాను, జాబ్ వచ్చింది, ఇల్లు చూసుకుని జాబ్ చూసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాను నేను వెళ్ళిపోయాడండి. అలాగే వెళ్ళిపోయినాడు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు అంటే ఓకే. పోని కష్టంగా సంవత్సరం, 3 సంవత్సరాలు అయిపోయింది, అడ్రస్ లేడు, ఫోను లేదు అంటే ఎలా ఉంటుంది? ఆరాటం ఉంటుందా ఉండదా? ఆ 3 సంవత్సరాల తర్వాత సడన్గా అబ్బాయి ఎలాగున్నావు, హాయ్, హలో డియర్ అని ఫోన్ చేశాడు అనుకోండి, ఈమె అయ్యమని అరిసి చెప్పేది ఏంటంటే నువ్వు వస్తావా నేను చచ్చిపోవాలి, నువ్వు వస్తావా నేను చచ్చిపోవాలా, ఏంటి ఇంత మోసం చేస్తున్నావు, ఇదా పని, నువ్వు చెప్పని ఇదా కంప్లైంట్ చేయమంటావు, నువ్వు వస్తావా లేదా? అదే ప్రేమించింది, నమ్మేది అయితే ఏంటంటే అర్జెంటుగా వచ్చి నన్ను తీసుకెళ్ళు, నేను ఉండడానికి వీల్లేదు ఇక్కడ, వద్దు అమ్మ నాన్న చచ్చిపోతాను, ఇది నా పరిస్థితి చూడలేక, నాన్న మాట్లాడుతున్నారు ఇరుగు పొరుగువాడు, అబ్బాయి తెల్లమ్మని పట్టుకుని పెళ్లి చేసుకుని ఉంటాడులే, వెళ్ళిపోయాడులే, ఇక మర్చిపోలే అని అంటున్నారు. నువ్వు వచ్చి తీసుకెళ్తావా లేదా, పెళ్లి చేసుకుంటావా లేదా అని ఆరాట పడదా, త్వరపెట్టదా? వధూ సంఘం అయి ఉండి ప్రదానం చేసుకున్న యేసయ్యను తొందర పెట్టొద్దా? కనిపెట్టేవాళ్ళు ఆయన రావాలని త్వరపెడుతూ ఎలాగుంటారు? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటారు, కలిసిపోకుండా లోకంలో. 2వ పాయింట్. 3వ పాయింట్ 13వ వచనం చదువుదాం. అయినను, దేవునికి స్తోత్రం, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. నీతి భూమి మీద నివసిస్తుందా, అక్కడ నివసిస్తుందా? నా వైపు చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. నీతిమంతులు, నీతి ఈ లోకంలో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నారా? దేవుని ఏర్పాటు ఏంటంటే నీతి అనేది ఇక్కడ కాదు, అక్కడ ఉండాలి. అది నిర్ణయం. మనం నీతిమంతులమైతే ఆ నూతన మహిమ ప్రపంచము కొరకు కనిపెడతాం. 3వ పాయింట్. 4వ పాయింట్ చూడండి, పేజ్ తిప్పితే 14వ వచనం, 3:14, 2 పేతురు. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక. వావ్, సూపర్. ఏది? ఈ లోకం నాశనం అయిపోద్ది, కొత్త లోకం రాబోతుంది. ఈ భూమి నాశనం అయిపోద్ది, కొత్త భూమి రాబోతుంది. ఈ లోకం ఎవరికి కావాలి? యేసయ్య రాబోతున్నాడు. ఆయన కోసం కనిపెడతాం. దీనికోసం కనిపెడతారు. 3 అంతస్తుల బిల్డింగ్ దేవుడు ఇచ్చినా భూకంపంలో పడిపోయి కొట్టుకెళ్ళిపోయేదేనాయే. మనకెందుకు లేదు? మనం ఆయన కోసం కనిపెడతాం. మీరు వీటి కొరకు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి.
ఆయన రాకడ కోసం కనిపెట్టే వాళ్ళైతే ఆయన దృష్టిలో నిష్కలంకులుగా పరిశుద్ధంగా ఉండటానికి, పరిశుద్ధంగా కనబడటానికి, ఇందాక అనుకున్న కదా హాజరుపరచుకోవటానికి, దీనికోసమే జాగ్రత్త పడతారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా 2 వాక్యాలు కావాలంటే రోమపత్రిక 8:19, రోమపత్రిక 8:23 కూడా చదివేస్తే అయిపోతుంది పనిలో పని. ఎందుకు మళ్ళీ ఇది లాస్ట్ కదా నాది. రోమపత్రిక 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. మీరు కనిపెడుతున్నారేమో లేదో కానీ సృష్టి కనిపెడుతుందంట. ఈ సృష్టి తొందరగా నాశనం అయిపోతే కొత్త సృష్టి ఉనికిలోకి వస్తుంది. దేవా మమ్మల్ని నాశనం చేసేయి, కొత్త సృష్టి వచ్చేలా చేయాలని సృష్టి అరుస్తుందంట దేవుణ్ణి. సృష్టి అరుస్తుందని, సృష్టి వేదన పడుతుందని ఎలాగర్థమవుతుంది? అది అక్కడ 22వ వచనంలో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది ఎరుగుదుము. సృష్టి పడుతున్న ప్రసవ వేదన ఏంటి? ఈ సునామీలు, తుఫానులు, భూకంపాలు, ప్రళయాలు, ప్రకృతి వైపరీత్యాలు, చంద్రుడి ఎర్రబారడము, సూర్యుడి వేడి, ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ అడవులు కాలిపోవడము, ఈ ప్రకృతి ప్రళయం దేని కొరకంట? ఈ సృష్టి అంటుందంట మేము ఇంకా బతకలేము బాబోయ్, దరిద్రులన్నీ ఈ మూర్ఖపు ఈ ప్రజలను చూసుకుంటే మేము చూడలేము బాబోయ్, తొందరగా దడదడలాడించి అందరు చచ్చిపోయి అంత నాశనం అయిపోతే కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త యెరూషలేము అంత రేంజ్లోకి వస్తుంది. సృష్టికున్న ఆరాటం గొప్పలు మాట్లాడుతున్న క్రైస్తవులకి లేదు, చూసారా? కానీ కొందరికి ఉంది. ఎవరికి ఉంది అంటే 23వ వచనంలో పౌలు అంటాడు, సృష్టే కాదు, అంతేకాదు అంటే సృష్టే కాదు నాయన, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచు. ఇది హెబ్రీ 9:28కి ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. రెండోసారి రక్షణ అంటే శరీర రక్షణ. దానికి బైబిల్ భాషలో దేహ విమోచన అని పేరు పెట్టాడు పౌలు. ఎవరికి దేహ విమోచన? పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళే. పరిశుద్ధాత్మ నిజంగా పొందిన వాళ్ళైతే బాగా భాషలు మాట్లాడతారు, బాగా ప్రవచనాలు చెప్తారు, బాగా స్వస్థతలు చేస్తారు అని నేను అనట్లేదు. ఓకే, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళైతే ఈ శరీరంలో నుండి బయటపడాలని మూలుగుతూ కనిపెడతారంట. 9 నెలలు నిండిన తర్వాత బతుకున్న శిశువు గర్భములో ఉండడానికి ఇష్టపడదు, తన్నుకొని బయట రావడానికే ఇష్టపడుతుంది. అదే ప్రసవ వేదన తల్లికి. ప్రసవ వేదన అంటే ఏంటి? బిడ్డ బయటికి రావడానికి పడే ప్రాకులాటే అమ్మని గలిబిలి చేసేస్తూ ఉంటుంది. మరి భూలోకం అనే గర్భములో సంఘం అనే బిడ్డ బయటపడడానికి గలిబిలవుతుంది. చూసారా? ఈ ప్రపంచము, ఈ సృష్టి ప్రసవ వేదన పడుతుందంట. దేని కొరకు అంటే ఈ సంఘాన్ని సంఘం అనే చంటి బిడ్డను బయటకు తన్నటానికి. ఎవరు వాళ్ళు అంటే పరిశుద్ధాత్మ పొందినవాళ్ళు. ఎవరు వీళ్ళు అంటే ప్రభు రాకడ కోసం కనిపెట్టేవాళ్ళు. ఎవరు వీళ్ళు అంటే వాళ్ళ పౌరస్థితి భూమి మీద లేదు, పరలోకంలో ఉంది అనుకునేవాడు. ఎవరు వీళ్ళు అంటే పరిశుద్ధ ప్రవర్తనతో, భక్తితో, నీతితో ఎంతో జాగ్రత్తగా ఈ లోకం పోతే పోయింది, మనకు కొత్త లోకం దేవుడు సృష్టించాడు కదని ఆశ పెట్టుకొని నిరీక్షణ కలిగి ఉన్నవాడు. ఎవరు ఈ చంటి బిడ్డ అని అంటే నీతి అనేది ఈ లోకంలో స్థలం లేదు బాబోయ్, దుర్నీతితో నిండిన లోకంలో మేము ఉండలేము నాయన, మా నీతి మేము అక్కడ బతకాలి, నీతి అక్కడ నివసించాలి, కాబట్టి మేము వెళ్ళిపోతామని ఆరాటపడుతున్న వాళ్ళు. నిష్కలంకులుగా, నిందారహితులుగా ఉండటానికి కనబడినట్లు జాగ్రత్త పడేవాళ్ళు, సిద్ధపరచుకునేవాళ్ళు, కనిపెట్టేవాళ్ళు. వీళ్ళందరూ ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుందాం, ఒకసారి సిద్ధపడదాం. ఆలోచించండి మాటలన్నీ. తప్పుపోయిన కుమారుని కథలు వినే దినాలు కావివి. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, మీకు అనిపించినా అనిపించకపోయినా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇవి వాస్తవాలు.
ఎత్తబడే సంఘం అయితే ఇలా కనిపెడుతుంది. ఎలా గుర్తుపట్టాలి సంఘాన్ని? వధువు సంఘాన్ని ఎలా గుర్తుపట్టాలి? ఆమె ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన ఆమె అయితే పెళ్లి చేసుకోవడానికి ఆరాటపడుతుంది. వెళ్ళిపోవాలి మా అత్తగారింటికి అని ఆరాటపడుతుంది. ప్రార్థన చేద్దాం పిల్ల. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము రెండోసారి ప్రత్యక్ష. ప్రసాదాన్ని సమ్మతిస్తున్నాను, వారు లీడ్ చేస్తారు.